బా ఏంట్రా రై వాడేరా పదండి పోనీరా ఎక్కడికి వెళ్తున్నావు రై మణి కొంపలి కూడా వచ్చేయండి రా పోనీ పోనీ ఏమన్నావు ఆ రోజు 100 ఇచ్చి రెంట్కి డ్రెస్ తెచ్చిన మీకే అంతుంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఐపీఎస్ చేసి యూనిఫామ్ వేసిన నికార్సైన పోలీసా? అరే వా ఏం యాక్టింగ్ చేసావురా, పెద్ద హీరో అయిపోదామనే. ఏముందిరా సూట్ కేసులో? ఆ సూట్ కేసులో ఏదో ఉంది, వదలకండి అండి. ఈడెవడరా? ఒరిజినల్ అనుకుంటా అన్నా. అంతా కూల్గా అయిపోతుంది అనుకున్నా, వచ్చేసావా? ఇప్పుడేంట్రా అరెస్ట్ చేస్తావా? రే చేతులు పైకి ఎత్తండి. ఈడేంటన్నా ఎన్ని మాట్లాడినా సరే మాట్లాడుకుని ముక్కలు కలుపుకుంటున్నాడు. రేయ్ చూడటానికి లేతగా ఉన్నావు, మాలాంటి నాటుగాళ్ళతో పెట్టుకోకు. నువ్వెన్ని మాట్లాడినా వాడు ఆక్కిని తీసి పారేస్తున్నాడు, అస్సలు పట్టించుకోట్లే. నువ్వు మమ్మల్ని పట్టుకున్నావు అనుకో నీకు ప్రమోషన్ వస్తుంది, అదే మేము నిన్నేసామనుకో పైకి వస్తాం. బాబాయ్ లైఫ్లో పైకి రావాలంటే 2 రూల్స్. రూల్ నెంబర్ 1, మనకు తెలిసింది పూర్తిగా ఎవ్వరికి చెప్పకూడదు. మరి రెండోది? ఫస్ట్ చెప్పిన వాళ్ళు అదే కదా. ఒక్కడే వచ్చావు, ఏంట్రా నీ ధైర్యం? ఈ యూనిఫామ్ డూప్లికేట్ ఏమో, ఈ కత్తి మాత్రం ఒరిజినల్. 100 ఇచ్చి డ్రెస్ రెంట్కు తెచ్చిన మీకే అంతుంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఐపీఎస్ చేసి యూనిఫామ్ వేసుకుని కాసైన పోలీస్ నాకెంత ఉండాలరా? వీడు మాటలతో వినేటట్లేడు, వేసేండ్రా.
ఎవడరా ఫోన్ చేసింది? నేనే సార్. స్టేషన్ రా, కంప్లైంట్ ఇవ్వాలి. రే మేమే జాలేస్తుందిరా, వదిలేద్దాం అనుకుంటున్నాను. పారిపడరా. పారిపోకుండా ఇంకా ఆలోచిస్తుంది బా. పదా బుల్లెట్ లోడ్ చేస్తాడు, కనపట్లేదా? ఎన్కౌంటర్ చేసేస్తాడు రా. వద్దు సార్, మేము చేసిన చిన్న తప్పు కాదు, జాలి పట్టడానికి. మమ్మల్ని అరెస్ట్ చేయండి. ఎందుకో మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే మనసు రావడం లేదురా. అది మీ మంచితనం సార్, కానీ తప్పే కదా. అందుకే సార్ ప్లీజ్ అరెస్ట్ చేసేయండి. అన్న చెప్పింది కరెక్టే సార్. పోలీస్ డ్రెస్ చేసి దందా చేయడం చాలా తప్పే. దాని ప్రాయశ్చిత్తం లేదు. అండర్ సెక్షన్ 302, 308 ప్రకారం అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి సార్ ప్లీజ్ సార్. పశ్చాత్తాపం కన్నా ప్రాయశ్చిత్తం ఏముంటుందిరా? పారిపోండి సార్. మీ ప్రమోషన్ కోసం ఎన్కౌంటర్ చేయటం అన్యాయం సార్. రే మీరు మర్యాదగా పారిపోతే కొందరైనా బతుకుతారా, లేకపోతే షూట్ చేసి శవాల్ని ఇక్కడే తలో దిక్కు పడేస్తాని. ఏంట్రా ఎవరు చావట్లేదు? అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నావా? షూటింగ్ రాదనుకుంటా అన్న. అమ్మడమ్మ భలే మోసం చేశాడు బావా. హలో హలో, ఈ టైంలో సొల్లేందిరా? అమ్మాయితో లొల్లి. నువ్వేందిరా కార్లో పడినావు? అందుకే కదా నా పెళ్లి అనేది. పెళ్లి చేస్తే ఇంట్లో మాటగా. వారి ఈ టైంలో పెళ్లి అన్నావంటే పీక బిస్కెట్ సంతా. ముచ్చుకో. ఏందన్నా సికింద్రాబాద్ స్టేషన్ తెచ్చినావు? రాత్రి మందులో ఏం చేసినావు తెలుసాను? ఏం చేసినా? రారా కూసో. మందు గిట్లా కొడతావా? ఏంట్రమ్మన్నా? వారి మేమే అందరికి టోపీలు పెడతాం, నువ్వు మాకు కిరీటాలే పెట్టావురా. నీ షార్ప్నెస్ నాకు బాగా నచ్చిందిరా. నాకొక్క పని చేసి పెట్టాలి. ఏంటో అది? రేపు పొద్దుగల లక్నో ఎక్స్ప్రెస్ లో అమిత్ గాడు వస్తుండు. ఆయనకి ఆడొక పార్సల్ ఉన్నది. అది పోలీసు వాళ్ళకి తెలియకుండా నాకు అడిగి తీసుకురావాలి. పార్సల్ ఏముంది? ఉంది. అది నీకు అవసరమా? కూర్చో. చెప్పపలు చేసేది. కూర్చో 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 చెప్తా. గది దుబాయ్ లో ఉండే మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ఆ రుద్రగాని సరుకు. గది ఎట్లనైనా సరే నాకు కావాలి. నాకేంటి? నువ్వు నా తన 3 లక్షలు తీసుకున్నావు కదా, గది మాఫ్ చేస్తే రేపు. హలో కృష్ణ, ఇక మాకు ఓపిక లేదురా. మా డబ్బులు మాకు ఇచ్చేరా ప్లీజ్. ఇచ్చేస్తారా? నిజంగా ఇచ్చేస్తావా? మన కౌశిక్ అనిల్ ఉంది కదా, అక్కడికొచ్చి. నమస్కారం అండి. నమస్కారం. వీళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి, అది కూడా క్లియర్ చేయాలి. ఇల్లేనా ఇంకెవరన్నారా? రేయ్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. నేను చేసే అడ్వెంచర్ ముందు ఈ అడ్వాంటేజ్ అంతా. మీరు ఊకే అని ఇబ్బంది పెట్టుకుని మీ పైసలు నేను ఇస్తాగా, ఇవ్వండి. మీరు భరోసా ఇంకేముందండి, వస్తామండి అన్నా. ఆ పార్సెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. నేను చూసుకుంటా కదా. రాత్రి ఎంత కథ నడిచిందా? అయినా క్రిస్టియానికి అమిత్ గారి నంబర్ ఇచ్చి పంపిస్తావనా? ఆడు చేసాడంటావా? ఏంద్ర చేసేది? డేయ్ ఆ స్పెషల్ ఆఫీసర్ గాడు ఎన్కౌంటర్ చేయడంలో స్పెషలిస్ట్ అంట. ఆని టీవీని దాటుకొని రావాలంటే పొంగి బగులుతుంది. ఒకేలా ఈడు క్రిష్ గాడు తప్పించుకొని వచ్చిండి అనుకో, మనకి లాభం కదా. అమిత్ గాడు లక్నో ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడు. ఇది పక్కా ఇన్ఫర్మేషన్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. అన్ని టీమ్స్ ని డివైడ్ చేసి స్టేషన్ మొత్తం కవర్ చేసేలా చూడండి. అలాగే సార్. एक बार रिमाइंड कर. स्लो 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 स्लो. వీడేరా పదండి. ప్లాట్ఫామ్ నెంబర్ 10 బ్రిడ్జ్ మీద నుంచి లెఫ్ట్ సైడ్ దిగు. అలాగే స్ట్రైట్ గా వెళ్ళి ఎల్లో కలర్ 3వ బెంచ్ మీద పార్సల్ పెట్టి పార్కింగ్ లో 1212 శాంట్రో కారు. ఆ కార్ తీసుకుంది. కళ్యాణ్
గారి నాయకత్వం ఎమ్మెల్యే కళ్యాణ్ బాబు గారి నాయకత్వం కళ్యాణ్ బాబు ఈడొకడు ఈ రుద్రగాడు అన్నా నువ్వు మామూలు వాడిని పంపించలేదన్నా. ఏమనుకున్నావురా కౌశిక్ గారి గ్యాంగ్ అంటే? రేయ్ సాయంత్రం గెస్ట్ హౌస్ కి రా, ఆడ మాట్లాడుకుందాం. సరేనా? హలో, ఇంకేసేపు రా. ఈడ కూర్చునడం, ఈడ జీడీలోలు పల్లిలోలు సబ్తున్నారు మమ్మల్ని. పక్కనే ఉన్నా నాన్న, వచ్చేస్తున్నాను. రా. Yeah.